సీఎంతో సినీ పెద్దల భేటీపై మరిన్ని అప్డేట్స్ సత్యం అందిస్తారు. సత్యం, అసలు ఎజెండా ఏంటి? సినీ ఇండస్ట్రీ పెద్దల సమావేశం కొనసాగుతుంది. ఇప్పుడు దాదాపు అరగంట నుంచి పోలీస్ హౌస్లో ఈ కీలక భేటీ జరుగుతుంది. ఇటీవల దాదాపు 10 రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కీలక నిర్మాతలంతా కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు పోలీస్ డిపార్ట్మెంట్లో డీజీపీ, అదేవిధంగా చిక్కడపల్లిలో జరిగిన ఘటనకు సంబంధించిన చిక్కడపల్లి ఏసీపీతో పాటు ఇతర కీలక అధికారులు, మంత్రులు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని ప్రతిపాదనలు పెట్టినట్టుగా తెలుస్తుంది. దానిపై ఒక్కొక్క ప్రతిపాదనతో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన నిర్మాతల మండలికి సంబంధించిన నిర్మాతలతో ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పెట్టింది. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే తెలంగాణలో డ్రగ్స్ పై నిఘాను రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది. డ్రగ్స్ వాడకాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రధానంగా డ్రగ్స్ అలవాటు ఎక్కువగా, డ్రగ్స్ కు బానిస అయ్యే వారు ఎక్కువ సంఖ్య పెరుగుతుంది కాబట్టి దానిపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఒక ప్రత్యేక నిఘా విభాగాన్ని ఏర్పాటు చేసింది. అయితే సినిమా ఇండస్ట్రీలో హీరోలుగా ఉన్నవారు, నిర్మాతలుగా ఉన్నవారు, లేదంటే యువకులకు ఎక్కువగా సినిమా హీరోలను ఒక రోల్ మోడల్గా తీసుకుంటారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సినిమా హీరోలను ఒక ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది. ఆ ప్రతిపాదన ప్రకారం డ్రగ్స్ వాడకాన్ని తగ్గించడానికి, రాష్ట్రంలో నిషేధించడానికి ప్రచారంలో సొంతంగా వీడియోని రిలీజ్ చేయాలనే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీఎం నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ప్రతిపాదన ఇండస్ట్రీ ముందు పెట్టారు. ఎక్కడైతే సినిమా థియేటర్లో సినిమా షో స్టార్ట్ అయ్యే ముందే డ్రగ్స్ నిషేధానికి సంబంధించి సినిమా హీరోలు, సినిమా ప్రముఖులంతా కూడా ఒక వీడియో రికార్డ్ చేసి ఆ సినిమా థియేటర్లో ప్లే చేయాలనే ఒక ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం నుంచి. కానీ సినిమా ఇండస్ట్రీలో ఎవరైతే భారీ సినిమాలు నిర్మిస్తున్నారో ఆ నిర్మాతలు, లేదంటే ఆ సినిమాకు సంబంధించిన హీరోలు కేవలం టికెట్లు రేట్లు పెంచినప్పుడు వారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన విజ్ఞప్తిని మాత్రమే వాళ్ళు వీడియో రిలీజ్ చేస్తున్నారు. కానీ మిగతా హీరోలు, సినిమా నిర్మాతలకు సంబంధించిన కీలకంగా ఉన్న నిర్మాతలు వీళ్ళంతా కూడా ఈ ప్రచారానికి సహకరించడం లేదని ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ప్రతిపాదన ఉంది. కాబట్టి ఈరోజు జరుగుతున్న సమావేశంలో ఇది మ్యాండేటరీగా చేయాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ డ్రగ్స్ సంబంధించి నిషేధించడానికి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పంజాబ్ లాంటి రాష్ట్రంగా తెలంగాణ కాకూడదనే ఒక అంశాన్ని సీఎం పదే చెబుతున్న నేపథ్యంలో రాష్ట్ర భవిష్యత్తును పూర్తిగా యువత చేతుల్లో ఉంది కాబట్టి వారే రాష్ట్రానికి సంబంధించిన కీ రోల్లో ఉంటారు కాబట్టి వారిని డ్రగ్స్ వైపు వెళ్లకుండా సినిమా హీరోలు సహకరించాలని ఒక ప్రతిపాదన ఉంది. ఆ ప్రతిపాదనపై ఈరోజు సమావేశంలో చర్చ జరిగే అవకాశం. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ అవార్డ్స్ ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకుంది. నంది అవార్డ్స్ ప్లేస్లో గద్దర్ అవార్డు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రతిపాదన సినిమా ఇండస్ట్రీ ముందు పెట్టారు. కానీ సినిమా ఇండస్ట్రీ నుంచి భిన్న వాదనలు వచ్చాయన్న ఒక చర్చ ఉంది. ఈరోజు జరుగుతున్న సమావేశంలో ఈ అంశాన్ని కూడా చర్చించే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన చేసిన తర్వాత నంది అవార్డ్స్ ప్లేసుల్లో తెలంగాణ రాష్ట్రంలో గద్దర్ అవార్డు ఇవ్వాలనే ఒక ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టింది. కానీ సినిమా పరిశ్రమ నుంచి భిన్న వాదనలు వచ్చాయి. దాని నుంచి అంటే కొంతమంది వ్యతిరేకించిన, కొంతమంది సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదనను అభినందించిన కొంతమంది ఉన్న, మిగతా వ్యతిరేకించే వారి అంశానికి సంబంధించి కూడా ఈరోజు చర్చించే అవకాశం ఉంది. ఇది రెండో అంశం. ఇక సినిమా ఈ టికెట్ల ఇష్యూకి సంబంధించి కూడా బెనిఫిట్ షోస్ ఇప్పటికే ఇవ్వమని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిన నేపథ్యంలో సినిమా టికెట్లు పెంచుతారా, పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తారా లేదా అని మాత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చాలా కఠినంగా సినిమా బెనిఫిట్ షోస్ ఉండవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా చెప్పిన పరిస్థితి. కానీ టికెట్ రేట్లు పెంచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా లేదు. కాబట్టి ఈరోజు జరుగుతున్న సమావేశంలో ఈ నిర్ణయం పైన ఒక అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉందని చెప్పదు. ఇక దీంతో పాటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి హైదరాబాద్ వేదికగా ఎలాంటి పరిణామాలు అంటే సభలు, హీరోలు అదేవిధంగా సినిమా హీరోయిన్లతో జరుగుతున్న సభలకు సంబంధించి పూర్తిగా పోలీసు ఆధీనంలో ఈ పోలీసుల అనుమతి తీసుకున్న తర్వాతనే ప్లేస్ అయినా తేదీ అయినా ఇదంతా కూడా
పోలీస్ అనుమతి తీసుకున్న తర్వాత నిర్వహించాలనే అంశాన్ని ఒక కీలకంగా ఒక ప్రకటన వచ్చే అవకాశం. ఇప్పటికైతే ఇంకా సమావేశం కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు వారి ముందు పెట్టింది, దానిపై చర్చిస్తున్నట్టుగా ప్రస్తుతానికైతే సమాచారం మొత్తం చెప్పొచ్చు.